వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు స్వీట్ కార్న్ తో కేక్ తయారు చేసుకుందాం. ఈ కేకు 20 minutes లో రెడీ అయిపోతుంది. కేకు హెల్దీయే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఇంత సాఫ్ట్ గా రావాలంటే ఎలా చేయాలో వీడియో చూద్దాం. కప్పుతో కప్పు సుజీ రవ్వ, కప్పు స్వీట్ కార్న్. ముందు సుజీ రవ్వని కాగి చల్లారిన పాలు, ఈ పాలుతో సుజీ రవ్వ నానబెట్టుకోవాలి. ఫస్ట్ స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. ఒక 10 యాలకులు స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకుందాం. అలాగే ఈ కప్పుతో సరాసరి అరటిపళ్ళు, 2 చిన్న సైజు అరటిపళ్ళు, 2 అరటిపళ్ళు మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా నలిగిపోయింది. బెల్లం వేస్తున్నాను. ఈ కప్పుతో కప్పు ఫుల్గా వేయలేదు, సరాసరి వేసాను. మనం అరటిపళ్ళు అవి వేసుకున్నాం, స్వీట్ కార్న్ తీపిగా ఉంటుంది. అరటిపళ్ళు వేసుకున్నాం. ఇది ఒక చిన్న బూస్ట్ ప్యాకెట్, 5 రూపీస్ది బూస్ట్. కలర్ కోసం, టేస్ట్ కోసం బూస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసేసాను. ఇప్పుడు సుజీ నానబెట్టుకున్నాం కదా పాలతోటి, సుజీ వేసేస్తున్నాను. అలాగే కొబ్బరి తురుము కూడా దీంతో సరాసరి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి, మంచిది. ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి, నిలవ వేసుకోకూడదు. మనకి ఇంకా పాలు కూడా అవసరం లేదు. సుజీలో వేసిన పాలే, ఇంక ఈ పాలు పోయలేదు, అవసరం లేదు మనకి. ఇంకా ఇందులో వంట సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ, నెయ్యి ఏమీ అవసరం లేదు. కేక్ కుక్కర్ పెట్టుకున్నాను. కొంచెం ఒక 2 స్పూన్లు కాయలు వేసుకుందాం. 10 నిమిషాలు ముందు పెట్టేసి ఉంచుకుంటే వేడెక్కుతుంది. ఇప్పుడు మనం వేసుకుందాం. సమానంగా వచ్చేలా సర్దుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేపినటువంటి పుచ్చపప్పు జల్లుకుందాం. బ్లాక్ కిస్మిస్ పెడుతున్నాను. ఒక్కొక్కటిగా కుక్కర్లో సర్దుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. స్టవ్ సిమ్లో ఉంచి ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. ఉడికిపోయిందేమో కేక్ చూసుకుందాం. ఉడికిపోయింది, పట్టుకుంటలేదు కొంచెం కూడా పిండి. స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని పక్కకు మార్చుకుందాం. అప్పుడు ఒక ప్లేట్లోకి కేక్ తిరగబెట్టుకోవచ్చు. తీసుకుని శాఖతో కొంచెం అలా అనుకుంటే ప్లేట్ పెట్టుకుని కేకు కుక్కరు ప్లేట్లోకి తిరగబెట్టుకుందాం. స్వీట్ కార్న్ కేకు రెడీ అయిపోయింది. కేకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనం బేకింగ్ పౌడర్ కానీ, ఎసెన్స్, వంట సోడా ఏం వాడలేదు. కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా దూదిలో వచ్చింది, పిండి కూడా లేదు, బాగా ఉడికింది. ఎక్కువ తీపి కూడా ఉండదు, చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఈ కేకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.